వెల్కమ్ టు న్యూస్ అలర్ట్. ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి ఆటలా మారకూడదని స్థిరతతో కూడిన మంచి పాలన అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. దేవుని కడపలో మహానాడు ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ 2019లో టీడీపీ అధికారంలోకి వచ్చుంటే అభివృద్ధి నిలకడగా కొనసాగేదని అనుకున్న పనులన్నీ పూర్తి చేశామని అన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశానికి తీసుకెళ్లిన ఆర్థిక ఉగ్రవాదులకు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తారని ఘాటుగా హెచ్చరించారు. అభివృద్ధిని ఆటలా మార్చే పరిస్థితులకు పునరావృతం ఉండకూడదన్నారు. రాయలసీమను రాష్ట్రానికి మణిహారంగా మార్చేందుకు రాయలసీమ మిషన్ అమలులో ఉందన్నారు. తమ ప్రభుత్వం ఏమేం చేస్తుందో స్పష్టంగా చెప్పిన చంద్రబాబు ప్రజలకు విశ్వాసం ఇచ్చేలా మహానాడు ముగింపు సభలో నినాదాలు గర్జించారు. విశాఖ స్టీల్ ప్లాంట్, ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు, దాన్ని కూడా రివైవ్ చేశాం. 11,400 కోట్లు ఇచ్చారు. రైల్వే జోన్ ఏర్పాటు చేశారు. అమరావతి మనందరి రాజధాని. ఆ రోజు కడపలో కూడా మీరు చెప్పారు అమరావతి మన రాజధాని. 3 ముక్కలు ఆటాడి కడాన మన అందరినీ రాజధాని లేకుండా చేశాడు. కేంద్రం 15,000 కోట్ల రూపాయలు సమకూర్చింది. అది కూడా పూర్తవుతుంది. ఇంటింటికి ట్యాప్ తో నీళ్లు ఇవ్వడానికి నరేంద్ర మోడీ గారు జల్ జీవన్ మిషన్, అదే మరి అమృత్ వంటి పథకాలు తీసుకొస్తే అవి కూడా నిర్వీర్యం చేసేశారు. దాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. మొన్నటి విజయంలో యువత భాగస్వామ్యం చాలా ఉంది. వారి భవిష్యత్తు కోసమే ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. యువ శక్తికి అవకాశాలు ఇస్తే అద్భుతాలు చేస్తారని నేను బలంగా నమ్ముతున్నా. అందుకే ప్రమాణ స్వీకారం చేసిన రోజునే 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని అనౌన్స్ చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికోసం ముందుకెళ్తున్నాం. నేను ఒకటే, ఇప్పటికే డిఎస్సి పిలిచాం. 7,50,000 కోట్లతో 6 లక్షల మందికి ఉద్యోగాల కోసం పెట్టుబడులు వచ్చాయి. చాలా మంది అన్నారు మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది, మేము రావాలంటే భయం ఉందంటే ఆ భూతాన్ని శాశ్వతంగా భూస్థాపితం చేస్తున్నాం. స్వేచ్ఛగా మీరు రండి, మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చాను. ఏం తమ్ముళ్ళు నా హామీని నిలబెడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 20 పైన పాలసీలు తీసుకొచ్చాం. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, విశాఖలో గూగుల్, టీసీఎస్, రిలయన్స్, ఆర్సీఆర్ మిత్తల్, బీపీసీఎల్, ఎన్టీపీసీ, ఎల్జీ వంటి వచ్చాయి. తమ్ముళ్ళు నేను ఎన్నోసార్లు చెప్పాను, నాలెడ్జ్ ఎకానమీలో రాష్ట్రాన్ని గ్లోబల్ హబ్గా తీర్చి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి నిప్పులు చెరిగారు. ఎన్టీఆర్ కు కూతురు కొడుకైన నారా లోకేష్ ను ఎప్పటికీ ఎన్టీఆర్ వారసుడిగా గుర్తించలేమన్నారు. నందమూరి కుటుంబానికి వెలుపల వారు ఎన్టీఆర్ వారసులు కాదని, లోకేష్ చంద్రబాబు అవినీతి రాజకీయం వారసుడిగా మాత్రమే గుర్తించాలని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు లోకేష్ రచించిన రెడ్ బుక్ పాలననే కారణంగా తిప్పిపోశారు. అమరావతి పేరుతో 1,000 కోట్ల అవినీతి, పారిశ్రామికవేత్తల భయపెట్టే పాలన, సినీ నటితో ఆరోపణలు చేయించి జిందాల్ కంపెనీని తరిమేయడం అన్నీ కలిసి తండ్రి కొడుకుల పాలనను రాష్ట్రానికి పట్టిన పీడగా అభివర్ణించారు. దేశంలో ఇలాంటి పాలన మరో చోట ఉండదని ఘాటుగా విమర్శించారు. జనాలు కూడా ఆఖరికి వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా రాకుండా అక్కడ జెండాలు తగలబెట్టుకున్న పరిస్థితిని కూడా మనం చూసాం. అక్కడ తెలుగుదేశం జెండాను తెలుగుదేశం వాళ్ళు తగలబెట్టారు. కట్టలు వీళ్ళ ఫోటోలు ఉన్నటువంటి పాంప్లెట్స్ మొత్తం తగలబెడుతున్నారు. లాగి మరీ కూడా తండ్రి కొడుకుల పాంప్లెట్స్, అదేవిధంగా బ్యానర్స్ అన్నీ తగలబెడతా ఉన్నారు. ఇది వీళ్ళ మహానాడు. ఏదో చేయబోయి అయ్యవారం చేయబోతే పోటీ అయిందన్నట్టు సామెతగా ఈరోజు మహానాడు పేరుకు అభాస్ పాలయ్యారు. ఇక వీళ్ళ గొప్పలు ఎలా ఉన్నాయంటే అవి మామూలుగా లేదు. ఏంటి, నా 6 సూత్రాల కాదు, అంతకుముందు 6 మరి సూపర్ 6 ఏమో తండ్రి చెప్పాడు. ఈయనేమో అదే దాన్ని 6 ఫార్ములాను ఏదో పేరుతో లోకేష్ అనౌన్స్ చేస్తా ఉన్నాడు. ఏంటంటే అవి
ఏంటి యువతకు ప్రాధాన్యత ఇవ్వటం, కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వటం, మహిళలకు అందులో కొత్తదనం ఏమైనా ఉందా? మీ నాన్నగారు ఎలక్షన్స్ ముందు ఇచ్చినటువంటి అవి ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశారు మీరు? అది కూడా చెప్పాల్సింది. మేము ఇప్పటి వరకు కూడా ఇన్ని పథకాలు మేము ఎలక్షన్స్ ముందు ప్రజలకు మాట ఇచ్చాము, వచ్చిన తర్వాత ఇవి మేము చేశాము అని చెప్పాలి కదా. అమ్మఒడి బదులు మాతృవందనని పెట్టారు, అది పోయింది. అదేవిధంగా జగన్ గారి టైంలో నాడు నేడు కింద విద్య ఎంత బాగా పాఠశాల రూపుదిద్దుకున్నాయో, విద్యా వ్యవస్థ ఎంత ముందుకు పరుగులు తీసిందో, ప్రైవేట్ స్కూల్స్ని అధిగమించి గవర్నమెంట్ స్కూల్స్ నడిచినాయో అవన్నీ కూడా వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఎంత సిగ్గుమాలిన వాళ్ళండి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా. సంక్షేమ పథకాలట భారతదేశంలోని నంబర్ 1గా ఈయన అమలు చేస్తున్నాడట. అది జగన్ గారు చెప్పాల్సిన మాట. జగన్ గారు అమలు చేశారని చెప్పాల్సిన మాటని ఈయన అది తీసుకొని ప్రతిదీ అంతే కదా. ఆయన తీసుకొచ్చిన పరిశ్రమలు వీళ్ళు వెళ్ళటం, అక్కడ ఫోటో దిగటం, ఇది మేమే తీసుకొచ్చామని చెప్పటం. ఇంత అభాసు పాలైనటువంటి ప్రభుత్వం, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయటంలో విఫలమైనటువంటి ప్రభుత్వం గతంలో ఎప్పుడూ చూడలేదని ప్రజలు ఎంత ఈసరించుకుంటున్నారంటే, ఇక అన్నిటినీ మించి ఏంటంటే వీళ్ళ పరాకాష్ట, హీన స్థితికి పరాకాష్ట చెప్పాలంటే, వీళ్ళ బలహీనతలకి, మరి వీళ్ళ నీచత్వానికి, పనికిమాలిన రాజకీయానికి ఒక పరాకాష్ట స్థితి ఏంటంటే, ఎన్టీఆర్ ఆత్మ మాట్లాడుతుందని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఒక కార్యక్రమాన్ని రూపొందించి అదేదో చాలా గొప్పగా. ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొంటూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెలల మొదటి తేదీనే జీతాలు, పెన్షన్లు అందడం సంతోషకరమని తెలిపారు. ఇది ఉద్యోగులకు భరోసానిస్తూ మంచి పరిపాలనకు నిదర్శనమని ప్రశంసించారు. అయితే గత ప్రభుత్వం హయాంలో పెండింగ్ లో ఉన్న డిఏలు, విశ్రాంత ఉద్యోగులకు బకాయిలు వంటి అంశాలపై కూడా ప్రభుత్వం స్పందించాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి ఈ అంశాలపై చర్చించేందుకు అవకాశం కల్పించాలని, ఇందుకోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని, ఉద్యోగ సంఘాల ప్రభుత్వానికి సహకరిస్తారని స్పష్టం చేశారు. మంచి వాతావరణంతోనే కొన్ని సాధించుకుందామన్న ప్రయత్నం ఎప్పుడు చేస్తాం. మేము ప్రభుత్వాన్ని కోరేది మీ ద్వారా ఒకటే, కనీసం పెన్షనర్లకు సంబంధించినటువంటి బకాయిలు తక్షణమే పరిష్కరించండి. ఈ ఉద్యోగుల ఆరోగ్య స్కీమ్ ఏమైందంటే ఉద్యోగుల అనారోగ్య స్కీమ్ గా మారింది. గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ సీఎం గారికి చెప్పాం, అయ్యా ఈ హెల్త్ కార్డు తక్షణం మీరు పరిష్కరించకపోతే ఉద్యోగులు, పెన్షనర్ల ఆందోళన మేము తగ్గించలేమని చెప్పన్నాం. మా డబ్బులన్నీ వృధాగా ప్రభుత్వం తీసుకుంటుంది, అదేవిధంగా ఆసుపత్రులు తీసుకుంటున్నారు, మా డబ్బులన్నీ కూడా కొల్లగొట్టేస్తున్నారు. 2 సంవత్సరాలుగా అంటే 1/7/2023 నుంచి తీసుకోవాల్సిన పిఆర్సీ మేము కమిషనర్ కూడా నియమించుకోలేని దీనస్థితికి ఈరోజు ఉద్యోగ సంఘాలు దిగజారి అనేటువంటి బాధని వ్యక్తపరుస్తున్నారు. పాత డిఏలు 2018 నుంచి ఈ రోజు కరియర్స్ లేవు. మళ్ళా మీరు ఇట్లాగే వాయిదాలు వేసుకుంటూ పోతే ఇది పెనుభారంగా మారే ప్రమాదం ఉంది. దయచేసి ఇవి కనీసం మేము కోరినవి చిన్నవి, ఇప్పటికిప్పుడు తీర్చగలిగినవి, వీటినున్న గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి తీర్చమని స్పష్టంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కోరాం. గండికోటను అద్భుత పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా పనిచేస్తోందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే పర్యాటక శాఖ ద్వారా గండికోట అభివృద్ధికి 78 కోట్ల నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. జంబలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో కలిసి గండికోట ప్రాంతాన్ని సందర్శించిన ఆయన శిథిలమైన నిర్మాణాలు, శిల్పకళా నైపుణ్యాన్ని సమీక్షించారు. విజయనగర సామ్రాజ్యంలో ఈ ప్రాంతం సైనిక శిక్షణ కేంద్రంగా ప్రఖ్యాతి గాంచిందని గుర్తు చేశారు. పర్యాటక అభివృద్ధితో పాటు స్థానికులకు ఉపాధి కల్పించేలా ప్రాజెక్టులు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. వ్యక్తులు ఈ గండికోట ప్రాంతంలో ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ప్రాంతానికి కావాల్సినటువంటి సేనలన్నిటికీ అందరినీ కూడా శిక్షణ ఇచ్చేటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. అదేవిధంగా ఈ కోట కట్టడాన్ని మీరు చూస్తే 3 వైపులా శత్రువులు ఎక్కడా రాని విధంగా ఒక అద్భుతమైన వ్యూహరచనతోటి బిల్డ్ చేశారు. ఓన్లీ ఒకే ఒక ఎంట్రన్స్ ఉంది. మరి ఆ రోజుల్లో వాళ్ళందరూ వచ్చి మ్యూజియంలో వీళ్ళందరూ 2-3 నెలలు ఫైట్ చేసినా కూడా చేతగాని, దీన్ని ఛేదించడం చేతగాని పరిస్థితుల్లో ఒక విష ప్రయోగం చేసి
చంపిన తర్వాత, పెమసాని వారిని చంపిన తర్వాత మాత్రమే కోటని చేజిక్కించుకోగలిగారు. అదేవిధంగా అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు గారి టైంలో ఉన్నటువంటి హిందూ టెంపుల్స్ ఇవి కూడా కొంచెం అన్ని కూడా డిస్టర్బ్ అయిపోయినాయి. అంటే చరిత్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఈ చుట్టుపక్కల ప్రాంతం చూస్తే నేను మా జయరాం గారు ఉన్నారు, మేము చాలా దేశాలు తిరిగాం, చాలా అందమైన ప్రాంతాలను చూసాం ప్రపంచం అంతా. ఈ ప్రాంతంలో ఇప్పుడు అమెరికాలో ఉండేటువంటి గ్రాండ్ కెన్యన్ అది కూడా ఇలానే ఉంటుంది. కాకపోతే దానికి ఇప్పుడు అద్భుతమైనటువంటి విధమైనటువంటి రివర్ లేదు, వాటర్, మంచి సౌందర్యమైనటువంటి కొండలు, చుట్టుపక్కల కొండలు కూడా అక్కడక్కడ ఉంటాయి. కానీ సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొండలు, విపరీతమైన వెడల్పున్నటువంటి కొండలు ఇక్కడ ఎక్కడా లేవు. ఈ ప్రాంతానికి వస్తూ ఉంటేనే మా మనసు పులకించింది. ఈ ప్రాంతాన్ని అద్భుతంగా డెవలప్ చేయాలి, చేస్తే చరిత్ర తెలుస్తుంది, రాయలసీమ బాగుపడుతుంది. అందుకనే గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటి 3 నెలల్లో, ఎందుకంటే నా పూర్వీకులు కాబట్టి ఆదినారాయణ రెడ్డి గారు కూడా నాతోటి 2-3 సార్లు మాట్లాడేవారు, ఇంతకుముందు మాట్లాడేవారు, గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాట్లాడేవారు. కానీ వెంటనే ఆ రోజు టూరిజం మినిస్టర్ గారి దగ్గర కూర్చొని టీపీఆర్ ఇక్కడి నుంచి సిద్ధం చేసుకొని దాదాపు 78 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. ఇందులో మీరు చూసుకుంటే హెరిటేజ్, నేచురల్ ట్రైల్ డెవలప్మెంట్, వ్యూస్ అన్ని డెవలప్ చేయడానికి 28 కోట్లు, బోటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి 12 కోట్లు, ఈ విధంగా విజిటర్ ఫెసిలిటీస్, వాళ్ళ మొబిలిటీకి అవన్నీ కలిపి దాదాపు 27 కోట్లు. ఈ విధంగా సిటీ మొత్తాన్ని డెవలప్ చేసే విధంగా 78 కోట్ల రూపాయలు వచ్చింది. కాంట్రాక్టర్ టెండర్స్ అన్ని ఫైనల్ స్టేజెస్ లో ఉన్నాయి అంటున్నారు. తప్పనిసరిగా ఎమ్మెల్యే గారు కూడా దాన్ని ముందుకు ఫాస్ట్ గా తీసుకువెళ్లి ఈ ప్రాంతాన్ని బాగా డెవలప్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ మాధవరావు స్వామి టెంపుల్లో ఉన్నటువంటి విగ్రహ ప్రతిష్టంభన అనేది లేదు అని చెప్తా ఉన్నారు. దాన్ని కూడా నాకు ఇప్పుడే తెలిసింది ఆ విషయం. నేను ఆర్కియాలజికల్ సొసైటీ వారి దగ్గరికి వెళ్ళి అది ఏ విధంగా తీసుకురాగలమో, అవసరమైతే నేనైనా చేయించి ఇక్కడ మళ్ళీ ఏ విధంగా దాన్ని పునఃప్రతిష్టంభన చేయాలి అనే విధంగా ఆలోచిస్తాం. తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, ఇక్కడ ఉన్న ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్ సభలో ప్రకటించారు. 140 కోట్ల ప్రజల తరపున మాట్లాడుతున్నానని, ఉగ్రవాదంపై భారత్ పోరాటం కొనసాగుతోందన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ప్రజల కోపాన్ని అర్థం చేసుకున్నారని చెప్పారు. మన మహిళల సింధూరాన్ని తుడిచివేసిన వారిని చిత్తు చేసినట్లు వివరించారు. పాకిస్తాన్ భూభాగాల్లోకి 3 సార్లు దూసుకెళ్లి దాడులు చేశామని గుర్తు చేశారు. ప్రతి యుద్ధంలో పాక్ ఓటమే దక్కుతుందన్న మోదీ, భద్రత విషయంలో ప్రభుత్వం ఎప్పటికీ రాజీ పడదన్నారు. ఉగ్రవాదం భరించబోదన్న సందేశం మరోసారి మోదీ ఇచ్చారు. कुछ हजार टीचर्स के भविष्य के साथ खिलवाड़ नहीं है, बल्कि पश्चिम बंगाल के पूरे एजुकेशन सिस्टम को बर्बाद किया जा रहा है। टीचर्स के अभाव में लाखों बच्चों का भविष्य दांव पर है। इतना बड़ा पाप टीएमसी के नेताओं ने किया है। हद तो ये है कि ये लोग आज भी अपनी गलती मानने को तैयार नहीं है। उल्टा देश की अदालत को, न्यायपालिका को, कोर्ट को दोषी ठहराते हैं। साथियों, टीएमसी ने चाय बागान में काम करने वाले साथियों को भी नहीं छोड़ा है। यहां सरकार की कुनीतियों के कारण टी गार्डन लगातार बंद होते जा रहे हैं। मजदूरों के हाथ से काम निकलता चला जा रहा है। यहां पीएफ को लेकर जो कुछ भी हुआ वो बहुत शर्मनाक है। ये गरीब मेहनतकश लोगों की कमाई, उस पर डाका डाला जा रहा है। टीएमसी सरकार इसके दोषी लोगों को बचाने की कोशिश कर रही है। और मैं बंगाल के मेरे भाई बहन आपको विश्वास दिलाने आया हूं, भाजपा ये नहीं होने देगी।
साथियों, राजनीति अपनी जगह पर है, लेकिन गरीब, दलित, पिछड़े, आदिवासी और महिलाओं से टीएमसी क्यों दुश्मनी निकाल रही है? पश्चिम बंगाल के गरीब పీఓకే ప్రజలు మనవాళ్లే అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. భౌగోళికంగా విడిపోయినా మనం అనుసరిస్తున్న ప్రేమ, ఐక్యత, సత్య మార్గం ద్వారా వాళ్ళు తిరిగి భారతదేశంలో కలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. దీనికోసం ఎక్కువ సమయం పట్టదని, త్వరలోనే అది నిజమవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. సిఐఐ సమావేశంలో మాట్లాడుతూ అక్కడి వారితో భారతదేశానికి చారిత్రక, సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయని గుర్తు చేశారు. కొందరు మాత్రమే తప్పుదారి పట్టారని అన్నారు. దేశ సమగ్రత కోసం భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. स्वाभिमान, आत्मा की आवाज और स्वेच्छा से भारत की मुख्य धारा में कभी न कभी जरूर वापस लौटेंगे। मैं जानता हूं वहां के अधिकांश लोग भारत के साथ एक जुड़ाव महसूस करते हैं। बड़ी संख्या है जो भारत के साथ जुड़ाव महसूस करती है पीओके में। कुछ गिने चुने हैं जिन्हें भटकाया गया है, गुमराह किया गया है। पीओके में रहने वाले हमारे इन भाइयों की स्थिति कुछ ऐसी ही है जैसे वीर योद्धा महाराणा प्रताप के छोटे भाई शक्ति सिंह की थी। मैं फिर से दोहराना चाहूंगा, पीओके में रहने वाले हमारे इन भाइयों की स्थिति कुछ ऐसी ही है जैसे वीर योद्धा महाराणा प्रताप के छोटे भाई शक्ति सिंह की थी। छोटे भाई शक्ति सिंह के अलग हो जाने पर भी बड़े भाई महाराणा प्रताप का विश्वास अपने छोटे भाई के प्रति बना रहता है और वह बड़े विश्वास के साथ कहते हैं कि तब पंथ को छोड़ सुपथ पर स्वयं चला आएगा, मेरा ही भाई है, मुझसे दूर कहां जाएगा। भारत हमेशा ही दिलों को जोड़ने की बात करता है और हमें विश्वास है कि प्रेम, एकता और सत्य के मार्ग पर चलकर वह दिन दूर नहीं जब हमारा ही अंग पीओके स्वयं लौटकर कहेगा, मैं भारत हूं, भारत ही हूं, मैं वापस आऊंगा। और वापस आया हूं, मैं भारत ही हूं, मैं वापस आया हूं, यह पीओके कहेगा, ऐसा मेरा पक्का विश्वास है। पीओके की भारत से एकजुटता इस देश की सांस्कृतिक, सामाजिक और आर्थिक समृद्धि पर निर्भर करती है। साथियों, जब मैं मेक इन इंडिया के माध्यम से प्रॉस्पेरिटी की बात करता हूं तो मेरी बात सिर्फ डिफेंस मैन्युफैक्चरिंग तक ही सीमित नहीं है। मेक इन इंडिया हमारे लिए डिफाइनिंग मूवमेंट है जो 20वीं शताब्दी में जापान में आया था। हम जापान की तरह ही इंजीनियरिंग, हाई प्रिसीजन मैन्युफैक्चरिंग और फ्यूचर टेक्नोलॉजी के लिए एक डेवलपमेंट हब बन। భారత బ్రహ్మోస్ క్షిపణులతో పాక్ మిలిటరీ బేసులపై దాడి చేసిందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్ర ఆరోపణలు చేశారు. అజర్బైజాన్ పర్యటనలో మాట్లాడిన ఆయన మే 10న ఫజర్ ప్రార్థనలు పూర్తయ్యాక భారత్ కు బుద్ధి చెప్పాలనుకున్నామని, అయితే మే 9 రాత్రి నుంచే భారత్ బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగించిందని వివరించారు. రావల్పిండిలోని విమానాశ్రయం సహా పలు ఎయిర్ బేస్లు లక్ష్యంగా మారాయని పేర్కొన్నారు. భారత్ పై తమ వైఖరిని పునర్విచారణం చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. భారత్ స్పందన ఈ ఆరోపణలపై ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. And 10th night we decided to respond in a measured fashion to Indian aggression, and we had decided that at 4:30 in the morning after Fajr prayers, Pakistan Armed Forces, led very ably by our Field Marshal, Chief Army Staff sitting here, Syed Asim Munir, to teach a lesson to our enemy. But before that hour reached, India again launched missile attacks, BrahMos, and hit Pakistan's various provinces, including airport in Rawalpindi and other places. నైరుతి
నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే వారం రోజుల పాటు పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ తెలిపారు. ప్రత్యేకించి కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వెల్లడించారు. ఈ సమయంలో సుమారు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఉండాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని అధికారులు సూచించారు. ఋతుపవనాల యొక్క ప్రభావమే ఉన్నందువల్ల రాష్ట్రంలో రాగల వారం రోజులు చెదురుముదురుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం పడే అవకాశం ఉంది. రాబోయే 3 రోజుల్లో కొన్ని చోట్ల ఉత్తర కోస్తా జిల్లాల్లోని రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో రాబోయే 3 రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ఉండే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే 2 రోజులు అటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు రాబోయే 24 గంటల్లో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులు 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాబోయే 3 రోజులు కూడా అటువంటి పరిస్థితి ఉన్నందువల్ల ఆంధ్ర కోస్తా తీరం వెంబడి మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళవద్దని హెచ్చరించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గద్దర్ ఫిల్మ్ అవార్డులపై జ్యూరీ చైర్పర్సన్ జయసుధా మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుతో కలిసి సమావేశంలో పాల్గొన్న ఆమె అవార్డుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా సాగిందని వెల్లడించారు. చిన్న చిత్రాలు, కొత్త ప్రతిభకు గౌరవం దక్కేలా నిర్ణయాలు తీసుకున్నామని పేర్కొన్నారు. అవార్డుల ఎంపికలో స్వేచ్ఛనిచ్చిన ప్రభుత్వంకు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు సినీ రంగం అభివృద్ధికి ఈ అవార్డులు బలాన్ని ఇస్తాయని అభిప్రాయపడ్డారు. దిల్ రాజు మాట్లాడుతూ కొత్త దర్శకులు, నటీనటులకు ఇదొక గొప్ప ప్రోత్సాహకమని పేర్కొన్నారు. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ అవార్డ్స్ మీరందరూ ఇప్పుడు విన్నారు. ఐ కంగ్రాచులేట్ ఆల్ ది విన్నర్స్. ముఖ్యంగా ఈ అవార్డ్స్ లో ఎలా గవర్నమెంట్ మాకు పూర్తి ఫ్రీడమ్ ఇచ్చింది. మా జ్యూరీ మెంబర్స్ అంతా మేమందరం 40 రోజులు సినిమా చూసి దాదాపు 65 సినిమాల దాకా చూసాము. చాలా మంచి సినిమాలు వచ్చింది. బట్ మీరు చూసారు అవార్డ్స్ ఎలా ఉంటుందో. సో ది బెస్ట్ ఆఫ్ బెస్ట్ కి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా చాలా బాగా, అంటే ఎస్పెషలీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. చాలా మంది ఫస్ట్ టైమర్స్ ఉన్నారు, వాళ్ళందరూ బాగా చేశారు. బట్ ఇట్స్ అ బిగినింగ్. డెఫినెట్ గా మీరు అవార్డ్స్ చూస్తే చాలా మంది చిన్న సినిమాలు కూడా మేము చిన్న సినిమాలు అంటే న్యూ కమ్మర్స్ కి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఎక్స్ట్రీమ్లీ వెరీ గుడ్ వర్క్. చాలా బ్రిలియంట్ గా ఉన్నింది చాలా సినిమాలు. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ముందుగా గవర్నమెంట్ కి మేము థ్యాంక్స్ తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మాకు వన్స్ అగైన్ ఇంతకుముందు చెప్పినట్టే పూర్తి స్వేచ్ఛ. అండ్ అకార్డింగ్ టు ద జ్యూరీ మా మెంబర్స్ కానీ నేను కానీ మేమందరం కూడా యునానిమస్ గా ఈ అవార్డ్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. చాలా ఆనందం. సో దానికి 2024 కు కానీ ఈ అవార్డ్ ఫంక్షన్, దానికి సంబంధించిన జ్యూరీ 2024లో వాళ్ళకి జ్యూరీకి మొదటి రోజు నేను వాళ్ళని ఫామ్ చేసినప్పుడు ఈ టేబుల్ పైన ఒక మాట చెప్పాను. సో మీ మనస్సాక్షిగా సినిమాలు చూస్తూ మీకు అనిపించినవి మీ జ్యూరీ మెంబర్స్ డిసైడ్ చేసిన సినిమాలే ఫైనల్ లిస్ట్ అని. సో గాడ్ గ్రేస్, ఎక్కడ ఎవరి ఇన్ఫ్లుయెన్స్ కానీ ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా కానీ వాళ్ళకంతా ఫ్రీడమ్ ఇచ్చి చేయగలిగాం. సో దానికి రాత్రి జ్యూరీ మెంబర్స్ వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ ఆనందం అర్థమైంది. సో వాళ్ళు చాలా ఫైట్ చేసుకొని వాళ్ళు ఏది రైట్ అనిపించింది అనేది వాళ్ళు అనుకొని ప్రతి సినిమాని చిన్న పెద్ద అనే సినిమాలు లేకుండా వాళ్ళు ఫైనల్ చేసి నిన్న నైట్ సీఎం గారికి సబ్మిట్ చేశారు. సో దానికి సంబంధించి 2024 జ్యూరీ జయసుధ గారు చైర్మన్, వారు ఒక్కొక్క సినిమా గురించి మీకు వాళ్ళు ఎలా ఏ మూవీస్కి ఇచ్చారు, ఎలా ఇచ్చారు అనేది వారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రముఖ సినీ నటి శ్రియా శరణ్ దర్శించుకున్నారు. వేకోజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొనడం విశేషం. భక్తితో స్వామిని దర్శించుకున్న శ్రియా అనంతరం ఆలయ ప్రాంగణంలో వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. టీటీడీ అధికారులు ఆమెకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆమె దర్శనానికి భక్తులు, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. పలు హిట్ చిత్రాలు నటించిన
శ్రియా శరణ్ ఇటీవల సినిమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ తన హాజరుతో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. బీహార్లో మద్యం నిషేధం ఉన్నా అక్కడ మద్యం వ్యాపారం ఊపందుకుంది. తాజాగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను వాడుతూ మద్యం తరలిస్తుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సిలిండర్లు తలకిందలుగా ఉంచి చూస్తే లోపల లిక్కర్ ఉన్న విషయం బయటపడింది. ఈ సంఘటన చూసిన పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. సాధారణంగా గ్యాస్ కోసం వినియోగించే సిలిండర్లను అలా వాడడం అనుమానాస్పదంగా మారింది. మద్యం సీసాలను సిలిండర్లో కప్పి తరలిస్తున్న ముఠాపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. పక్కాగా కనిపించకుండా మద్యం తరలించి కొత్త తరహా తంతాన్ని పోలీసులు వెలుగులోకి తీసుకురావడం వైరల్ గా మారింది. सब जुगाड़ी सब अपन बना के रख देता है। सिलेंडर स्कीम भाई स्कीम लोग छोड़ फिर भाग गया तो दिक्कत रहा। गिननी का हुआ है